పరిష్కరించాలి వాటర్ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి తాగునీటి సమస్యలు వెంటనే. అగో భుజం మీద ఖాళీ బిందె పెట్టుకొని నెత్తికి పంకపాటి జెండా చుట్టుకుంటూ చూస్తున్నారా? సార్ ఎవరో సాదాసీద కార్యకర్త కాదు, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి స్వయంగా ఎమ్మెల్యే విరూపాక్ష సారేయిన. తాగే నీళ్లు రాక అరిగోసపడుతున్నారట ఆస్పరి మండలంలో పబ్లిక్ అంతా. వారం రోజులకు ఒక్క పారు వస్తున్నాయట నీళ్లు. ఎట్టుండాలి, మేము ఏం తాగాలి, ఎట్ట బతకాలని ఆయనతో ఎమ్మెల్యే కాడికి పోయిరన్నట్టు. నిన్ను నమ్ముకొని గెలిపిస్తే మాకిన్ని నీళ్ళన్నా ఇప్పిస్తావా లేదా అని అంటే, నేను గెలిచినా దండిగే ఉందమ్మా, మీరు ఇట్లా నాతో చెప్తుంటే రోలు పోయి రోకలికి చెప్పిన శాస్త్రం లెక్క ఉంది. అధికారులు ఎవ్వరు నా మాట పట్టించుకుంటలేరు, ఎన్ని మాటలా చెప్పినా ఇంటలేరు, అంతా అధికార పాటలేదే నడుస్తుంది. పారి నేను కూడా మీతో పాటే బిందె పట్టుకొని రోడ్డు మీద కూర్చుంటా అని తలా ఓ ప్లాస్టిక్ బిందె ఇప్పించి కర్నూలు బళ్ళారి మెయిన్ రోడ్ మీద ఉన్న అంబేద్కర్ సర్కిల్ లో ధర్నా చేసిండి. ఇట్లా కలెక్టర్ సార్ అని చెప్పాను, విజిట్ చేయండి సార్ ఒకసారి, మీరు చాలా గ్రామాల్లో నీటి ఎత్తులు చాలా దరిద్రంగా ఉంది అనే విధంగా నేను కలెక్టర్ గారిని చెప్పినాను, అధికారులకు చెప్పినాను, వాళ్ళ ఎస్సీలకు చెప్పిన అందరూ చెప్తున్నాను. ఇప్పటికనే చాలా దరిద్రంగా ఉంది. ఇట్లా ఛాన్స్ చెప్పి ధర్నా చేసిర్రు అంతా కూడి. మరి ఈడికే సరిపెడతారా? సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇట్టనే బిందె పట్టుకొని బాధిత జనాలతో పోరాడతారా అని అంటే, ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా నెక్స్ట్ మేము కలెక్టరేట్ ముట్టడిస్తాం, అదేవిధంగా జిల్లా పరిషత్ కన్నా ముట్టడిస్తాం. ఖచ్చితంగా నీళ్లు ఇచ్చేంత వరకు ఆస్పర్బండ్ నుంచి ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను.